ఈయన పేరు రంగస్వామి గారు. నా స్నేహితుడు గోవింద్ వాళ్ల నాన్నగారు. యుఎస్లో ఉండే గోవిందుకు జబ్బుపడ్డ వాళ్ల నాన్నగారిని చూడ్డానికి లీవు దొరకలేదు. అందుకే ఆయన్ని చూసి రమ్మని నన్ను రిక్వెస్ట్ చేశాడు. రంగస్వామి గారు 26 ఏళ్లు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేశారు. ఈరోజు గోవింద్ అమెరికాలో ఉన్నాడంటే అందుకు కారణం ఈ ఆర్టీసీ ఉద్యోగమే. కొన్ని కారణాల వల్ల ఈయన ఆరోగ్యం పాడైంది. Most of our patients are from APSRTC basically, and all of them have an occupational hazard, mostly spondylosis, listhesis and osteoarthritis because of the increased workload and the environment they work in. So around 70-75% of the patients will be with backache and knee problems, most of the patients. రంగస్వామి గారిలాగే ఈ ఆర్టీసీ హాస్పిటల్లో చాలామంది అడ్మిట్ అవుతుంటారు. ఒక్కొక్కరూ ఒక్కో సమస్యతో వస్తుంటారు. వీళ్లందరూ ఇక్కడకు రావడానికి ఒకే కామన్ రీజన్ ఉంది. అదే ఈ జనారణ్యంలోని ట్రాఫిక్. రోజుల తరబడిగా ఈ ట్రాఫిక్లో ఉండడం వల్ల పొల్యూషన్ కారణంగా వీరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ట్రీట్మెంట్ చేయించుకుంటారు, మందులు వేసుకుంటారు. కానీ మళ్లీ ఆ ట్రాఫిక్ విషవలయంలోకి వెళ్లాల్సిందే. ఆ వాతావరణ కాలుష్యంతో జీవన పోరాటం సాగించాల్సిందే. ఇదో అంతులేని కథ. రావణ కాష్టంలా ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. ఆర్టీసీ బస్సులో డ్రైవింగ్ సీట్ కూడా ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల ఇవాళ గతంలో ఒక 6 సంవత్సరాల కింద జేఎన్ఆర్ఎం బస్సులు వచ్చాయి. ఆ బస్సులో అయితే ఇంకా సీటింగ్ ఇబ్బంది వల్ల ఇంకా చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది వల్ల మా డ్రైవర్లు కిడ్నీ పేషెంట్లుగా, బ్యాక్ బోన్ పేషెంట్లుగా చాలా ఇబ్బందులకు అవసరపడుతున్నారు. ఎక్కువ పేషెంట్ కావడానికి కారణం డ్రైవర్ సీట్ కంఫర్టబుల్ లేక ఉన్న ఇబ్బందులతోటి, ఏదైతే సిగ్నల్స్, పని ఒత్తిడి, ట్రాఫిక్ జాములు, దీనివల్ల ఎక్కువ మంది ఆర్టీసీ డ్రైవర్లు ఏదైతుందో బీపీ పేషెంట్లుగా, హార్ట్ పేషెంట్లుగా కావడం జరుగుతుంది. ఒకానొకప్పుడు ఓ మానవ దానవుడు తన జాతి తక్కిన జీవులపై పెత్తనం చెలాయించాలన్న కోరికతో ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు మెచ్చిన దేవుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మా మానవజాతి విలాసవంతమైన బ్రతుకు బ్రతకాలి. అందుకోసం మోటారు కార్లు, బస్సులు, విమానాలు, ఫ్యాక్టరీలు, యంత్రాలు, మోటారు బైకుల్లాంటివి ఎన్నో కావాలి. వాటిని తయారు చేయడానికి బోలెడంత శక్తి కావాలి. దాంతో మమ్మల్ని ఎదిరించే ఈ ప్రకృతి భస్మమైపోవాలి.
మా శక్తిని చూసి భూమాత సైతం సలసలా మండిపోవాలి అని కోరాడు. ఎప్పటిలాగే దేవుడు తథాస్తు అన్నాడు. ఆ శక్తితో మానవుడు రెచ్చిపోయాడు. తా చెడ్డకోతి వనమెల్లా చిరిచినట్లు వందలు వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు కట్టాడు. మోటారు కార్లన్నాడు, మోటారు బైకులన్నాడు, బస్సులన్నాడు, లారీలన్నాడు. తను సృష్టించిన ఈ వాహనాలు, యంత్రాల వేడిమి, కాలుష్యాలను తట్టుకోలేక ఈరోజు భస్మాసురుడిలా తన తలపై తనే చెయ్యి పెట్టుకొని భస్మమైపోతున్నాడు. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్లు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటూ వార్నింగ్ మీద వార్నింగ్లిస్తున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ వాహనాల పొల్యూషన్ వలన సంవత్సరానికి 24 లక్షల మంది చనిపోతున్నారు. ఈ కాలుష్యం వల్ల మన భారతదేశంలో మాత్రమే 5,20,000 మందికి పైగా మరణిస్తున్నారు. ఇది పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఈ మోటారు కార్ల తయారీ 1893లో ప్రారంభమైంది. ఆ తర్వాత బస్సులొచ్చాయి, మోటారు బైకులొచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల వాహనాలు అలా తయారవుతూనే ఉన్నాయి. వీటిని తయారు చేసే సంస్థలకు ప్రభుత్వాలు లైసెన్సులు ఇస్తూనే ఉంటాయి. కొనే జనం కొంటూనే ఉంటారు, వాటిని తీసుకుని రోడ్ల మీదకు వస్తూనే ఉంటారు. వీళ్లందరూ కలిసికట్టుగా సృష్టించే ఈ కాలుష్య నిర్వాకానికి బలయ్యేది వాళ్లు మాత్రమే కాదు, నిస్సహాయులైన సామాన్య జనం కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాని ఈ వాహన కాలుష్యానికి తట్టుకోలేక ఆ ఆరోగ్య భాగ్యలక్ష్మి వీళ్లను వదిలి ఎప్పుడో పారిపోయింది. కానీ పొల్యూషన్ మాత్రం చాలా హెవీ ఉంటుంది. పెద్ద వెహికల్స్, లారీలు మధ్యలో నిలబడతాం, ఆ రోడ్డుకి ఈ రోడ్డు మధ్యలో. వాటి పొల్యూషన్ వచ్చే ఆ గొట్టాలు కూడా ఒక పక్కే ఉంటాయి. మధ్యలో ఉన్న వాటి చాలా హెవీ వస్తుంది. రెండు పక్కల పొగ ఒక మనిషి మీదకి వస్తుంది. కాబట్టి డ్రెస్ వేసుకుంటే 1 డే వస్తుంది, 1 డే 2 డే తర్వాత డార్క్ అయిపోతుంది కంపల్సరీ. దాన్ని బట్టి ఎంత పొల్యూషన్ వస్తుందో అర్థమవుతుంది పొల్యూషన్ అది. మరి ఇంకా లంగ్స్ లోపల అంటే ఏం డ్యామేజ్ అయితే మనకే తెలియదు, కానీ చాలా ప్రాబ్లం అని మాత్రం విన్నా. ఆస్తమా అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. దీనివల్ల నెక్స్ట్ చెస్ట్ పెయిన్ అలాంటివి వస్తుంటాయి, లెన్స్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలాసేపు వరకు ముక్కు విపరీతమైన నొప్పితో ఉంటుందన్నమాట.